హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ నందు. దువ్వాడ శ్రీనివాస్ కి డాక్టరేట్ వచ్చింది అంటూ కొన్ని న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు ఆయన ఏం సాధించారు, ఏం చేస్తారు అని చెప్పి డాక్టరేట్ ఇచ్చారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఇదంతా పెయిడ్ అవార్డ్ అని కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ అవార్డు నిజంగా కష్టపడితే ఆయనకు వచ్చిందా, లేకపోతే డబ్బులు తీసుకొని ఎవరికో డబ్బులు ఇచ్చి ఆయన ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యారు కాబట్టి ఏదన్నా కవర్ చేసే ముందు ఒక అవార్డు ఇస్తే అన్నీ కవర్ అయిపోతాయి అని చెప్పి అవార్డులు ఇప్పించుకుంటారు అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు మన దేశంలో పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు ఇవన్నీ కూడా ఇలాంటి గౌరవ డాక్టరేట్లు ఇవన్నీకి ఒక రకమైన విలువ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కాబట్టి వాటి మీద నేను మాట్లాడితే మన నన్ను ఏమన్నా అంటారేమో నాకు తెలియదు. కానీ ఏదైనా రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్లు అవార్డులు ఇచ్చుకుంటున్నారు అనేది తేట తెల్లం. సినిమాలు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ఏమైనా ఉపయోగకరం ఉంది అంటే ఆ సినిమాలను ప్రోత్సహించడం, ఆ సినిమాలకి వినోద పనులు రద్దు చేయడము, ఇలా గట్రా చేస్తా ఉన్నారు. అంటే ఈ అవార్డులు, ఈ ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా పూర్తి ఫక్తు రాజకీయం అయిపోయింది. ఇక దీంట్లో వీళ్ళేంటి వాళ్ళేంటి అని చెప్పి మనం మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఇక ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తే, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక యూజీసీ గుర్తింపు పొందని ఒక యూనివర్సిటీకి నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అది కూడా కాకుండా అది ఒక గ్రీన్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దానిని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దాని గురించి. అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ అవార్డు ఇచ్చిన ఆయన కూడా ఏమని చెప్పుకున్నారు, వార్తల్లో ఏమని వచ్చింది, ట్రంప్ సలహాదారు అని వచ్చింది. అసలు అతను నిజంగా ట్రంప్ సలహాదారు అవునా కాదా, లేదు అనుకుంటే ఒక ఫారినర్ కి సూటు బూటు వేసి ఈయన కూడా సూటు బూటు వేసుకొని చక్కగా గర్ల్ ఫ్రెండ్ తోటి, ఆమె గర్ల్ ఫ్రెండే, స్నేహితురాలు అంతే, ఆమెని తీసుకొని వెంట వెళ్ళారు అనేది కనిపిస్తా ఉంది. ఇలా మాట్లాడుతున్నారు, తన ప్రేయసి మాధురిని తీసుకొని వెళ్ళారు అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె స్టేటస్ అదే. ఇంకా విడాకులు అవ్వలేదు కాబట్టి, పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె ప్రేయస్ అనే పిలుస్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఎందుకు ఇలాంటి ఒక గుర్తింపుని మనుషులు కోరుకుంటారు అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఈ కృత్రిమమైన గుర్తింపు ఎందుకు? ఎవరికైనా ఎంబీబీఎస్ చదివితే ఎంబీబీఎస్ డాక్టర్ అంటారు. అలాగే ఏదైనా పరిశోధనా పత్రం సమర్పిస్తే, దేని మీద రీసెర్చ్ చేస్తే కూడా పిహెచ్డి ఇస్తారు, దానికి కూడా డాక్టరేట్ ఇస్తారు. అయితే మళ్ళీ ఈ ఇలా సామాజిక సేవ ఇట్లాంటి ఏమైనా విశిష్ట సేవలు అందించినందుకు గాను గౌరవ డాక్టరేట్ ఇస్తారు. జనరల్ గా ఈ గౌరవ డాక్టరేట్లు ఎవరికి ఇస్తుంటారంటే సినిమా యాక్టర్లకి, లేదంటే బాగా వాళ్ళ వృత్తుల్లో నిష్ణాతునైన వాళ్ళకి, అంటే డాన్స్ లో కావచ్చు, సింగింగ్ లో కావచ్చు, అట్లాంటి ఒక లలిత కళల్లో గుర్తింపు పొందిన వాళ్ళకి, అంటే ప్రత్యేక ప్రతిభని కనబరిచిన వాళ్ళకి గౌరవ డాక్టరేట్ ఇస్తారు. అలాగే సినిమా యాక్టర్లకు కూడా ఇస్తుంటారు గౌరవ డాక్టరేట్. ఇప్పుడు ఇంతకు ముందు కూడా నరేష్ కూడా ఎక్కడి నుంచో ఒక గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్నాడు. కొన్ని వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు కూడా గౌరవ డాక్టరేట్లు తెచ్చుకుంటారు. వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారంటే సమాజంలో పలుకుబడి కోసం. వ్యాపారస్తులు అంటే వాళ్ళు సమాజంలో చొచ్చుకుపోయి వ్యాపారం చేయాలి కాబట్టి, అబ్బో వీళ్ళు కొంచెం స్పెషల్ అనుకోవాలని చెప్పి వాళ్ళు. ఇప్పుడు ఈ ఇంతకుముందు నరేష్ తెచ్చుకున్నాడు అని చెప్పాను కదా, ఇప్పుడు నరేష్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారనేది ఐడియా లేదు కానీ ఆయనకు గౌరవం. ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ కి గౌరవ డాక్టరేట్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరికి ఉన్న కామన్ ఇదేంటి అంటే, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేడు కానీ ఒకప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక
గర్ల్ ఫ్రెండ్ తోటి అంటే ఆ ఛానల్ వాళ్ళు చెప్పినట్లు ప్రేయస్ తోటి ఆయన ఉంటున్నాడు, సహజీవనం చేస్తున్నాడు ఆయన. ఆయన ఆయన గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన అంతే, భార్యకి విడాకులు ఇవ్వకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ తోటి ఉంటున్నాడు, సహజీవనం చేస్తున్నాడు. అయితే మరి ఈ ఇద్దరు ఇలాంటి సామీప్యం ఉంది వీళ్ళిద్దరికి, వీళ్ళిద్దరు గౌరవ డాక్టరేట్లు తెచ్చుకున్నారు. అంటే నేను అనుకోవటం, పిలిచేటప్పుడు మనకి సమాజంలో డాక్టర్ అంటే చాలా గౌరవం ఉంటుంది. డాక్టర్ గారు అని పిలుస్తారు డాక్టర్ని కూడా. ఎంత ముసలోళ్ళు కూడా చిన్న డాక్టర్ కనిపించిన, చిన్న ఆయన డాక్టర్ కనిపించిన డాక్టర్ గారు అంటారు. అందుకని మాకు కూడా ఎంత అవునన్నా కాదన్నా ఈ భార్యలకు విడాకులు ఇవ్వని విషయంలో మనకి కొంచెం సమాజంలో పరువు పోయింది అనే విషయం ఉంది కాబట్టి కొంచెం అలాంటి దాన్ని ఏదన్నా కాస్త ఫేడ్ అవుట్ చేసుకోవటానికి ఇప్పుడు మొన్న ఏదో బట్టల షాప్ ఓపెన్ చేశారు అంగరంగ వైభవంగా. మరి అక్కడ కూడా ఇద్దరు కలిసి, ఆయన సూటు బూటు వేసుకున్నాడు, ఆవిడ మంచిగా అసలు సినిమా యాక్టర్ వచ్చింది ఇంకొక అమ్మాయి. అసలు ఈమె సినిమా యాక్టర్, ఆమె సినిమా యాక్టర్ అర్థం కాకుండా సినిమా యాక్టర్ లాగా వచ్చింది ఆవిడ. మరి ఈ పరిస్థితిలో ఏమి అర్థం కావట్లా చూసే వాళ్ళకి. మరి వాళ్ళు ఎందుకు ఈ మరి గౌరవ డాక్టరేట్ అంటే ఏదో ఆషామాషిగా అయితే రాదు, ఖర్చు పెడితేనే వస్తుంది. మరి అంత ఖర్చు పెట్టి ఈ గుర్తింపు తెచ్చుకోవాలని ఎందుకు అనుకున్నారు ఏంటి అనేది ఇంకొన్నాళ్ళు పోతే గాని ఏదైనా ఒకటి ఇంక తెలిసేదేముంది. వాళ్ళు సమాజంలో ఒక గుర్తింపు కావాలనుకుంటున్నారు. ఆ గుర్తింపు కోసం ఆ గుర్తింపు ఏదో కొంచెం మసకబారింది అని అనిపించిందేమో, అందుకని ఈ డాక్టరేట్ తోటి దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆయన మీద మొన్ననే కేసులు కూడా అయినాయి. ఇది పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు. ఇవాళ అతను రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి జనరల్ గా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నరేష్ తెచ్చుకున్నప్పుడు గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్నప్పుడు ఎవరు పెద్దగా ఇంత మాట్లాడలే. కానీ ఇతని విషయం ఎందుకు ఇంత ఫ్లేరప్ అవుతుంది, ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నారు అంటే ఒకటే, ఇతనికి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంతకంటే మనం మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. అది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లేదు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించడానికి కానీ, డిగ్రీలు ఇవ్వటానికి కానీ, గౌరవ డాక్టరేట్లు ఇవ్వటానికి కానీ దానికి అర్హత లేదు అనేది యూజీసీ వాళ్ళు పెట్టుకున్న ఒక నియమం. అంటే నిబంధనలు ఉంటాయి కదా, నియమ నిబంధనలు, వాటిలో ఒకటి. మరి అలాంటి యూనివర్సిటీ ఇప్పుడు ఈయన డిగ్రీ తీసుకోవటం వల్ల ఆ యూనివర్సిటీ కొంపకూలే పరిస్థితి ఉందేమో తెలియదు, చూడాలి. మరి ఇదేదో గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటేనేమో, ప్రచారం లేకుండా చేసుకుంటేనేమో ఉపయోగం లేదు, ప్రచారం చేసుకుంటేనేమో ఇప్పుడు ఇంకెవరు కొంపకొల్లేరవుద్దో తెలియదు. అనవసరంగా అవసరం లేని పని చేశాడేమో దువ్వాడ శ్రీనివాస్ అనిపిస్తుంది. ఏదైనా ఒకటి, వీళ్ళిద్దరూ వీలైనంత కలిసి కల్పించటానికి, కలిసి తిరగడానికి, కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరు కావటానికి ఒకటే కారణం, మేము మా మధ్య పూర్తి బాండింగ్. నరేష్, పవిత్ర, లోకేష్ అయినా వీళ్ళైనా, వీళ్ళేంటి అంటే ఇక ఆ విడాకులు ఏమైనా భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళకి దింపుడు కళ్ళు ఆశలు కూడా లేకుండా చేసి, ఇక మీరు మాకు విడాకులు ఇస్తారా సస్తారా, ఏమి లేని కాడికి ఎందుకు ఇచ్చి వదిలించుకోండి మమ్మల్ని